హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజెస్ ఆఫ్ లవ్. టుడే వ్లాగ్ వచ్చేసి మాగాయ పచ్చడి. ఫస్ట్ అయితే కాయలు శుభ్రంగా కడిగేసుకుని తర్వాత క్లాత్ పెట్టుకుని తుడిచేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అవి రోజంతా ఎండబెట్టిన తర్వాత ముద్దలా అయితే అప్పుడు పచ్చడి కలపడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు దంచి ఆ తర్వాత అవి హీట్ ఎక్కిన ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో వేయాలి. అసలే మనకు సమ్మర్ అంటేనే గుర్తొచ్చేయి పచ్చళ్ళు. దాంట్లో ఆవకాయ మాగాయ అయితే అందరూ పట్టుకుంటారు. ఇప్పుడు మెంతులు అయితే వేపాలి. తర్వాత మాగాయని కొంచెం మంది తొక్కుడు పచ్చడి అని కూడా అంటారు. మేమైతే రెండు అంటాము, అందుకే నేను ఇక్కడ మాగాయ అని చెప్తున్నాను. అవి బాగా వేపిన తర్వాత దాంట్లోనే మళ్ళీ అవి తీసేసుకుని జీలకర్ర వేపుకోవాలి. మీకు కూడా మాగాయ ఇష్టమో ఆవకాయ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. నాకైతే రెండు ఇష్టం, నేను రెండు పచ్చళ్ళు తినేస్తాను. మేము ఎక్కువ చేసుకుంటాము. తర్వాత ఇవి ఏపుకు పక్కన పెట్టుకున్నాం కదా, రెండు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో పౌడర్ కింద. మేము జీలకర్ర మెంతులు రెండు పౌడర్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత పచ్చడి కలపడం స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే ఎండబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ అది మనం ఎంత తింటామో ఆ క్వాంటిటీని పట్టి వేసుకోవాలి. తర్వాత కారం. నేనైతే పచ్చడి కలిపినప్పుడు అయితే లేను, కానీ మీ అందరికీ కూడా చూపిద్దాం, అలాగే నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పి మా మమ్మీకి చెప్పి వీడియో తీయమన్నాను. తర్వాత మనం పొడి చేసుకున్న జీలకర్ర మెంతులు పొడి ఉంది కదా, రెండు పొడులు అయితే దీంట్లో వేసేసుకు బాగా కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టేలాగా. ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్లో పెడతారు, మా ఇంట్లో ఎలా పెడతారు అనేది నేను చూపిస్తున్నాను. తర్వాత ఆయిల్. మేమైతే వేరుశనగల నూనె యూస్ చేస్తాము, ఎవరైనా అదే యూస్ చేస్తారేమో నాకు తెలియదు అని నేను చెప్తున్నాను. అలా నూనె వేసుకు బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్లో వేసుకున్న ఎల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా అవి అయితే దీంట్లో కలిపేసుకోవాలి. మాకు పచ్చడి ఎప్పుడు మా చిన్నమ్మ గారే కలుపుతారు, చాలా బాగా టేస్ట్గా కలుపుతారు. తినే మా చిన్నమ్మమ్మ ఇప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ పట్టేది తినే కలుపుతారు పచ్చడి. లాస్ట్లో అదంతా సమానంగా చేసుకుని మూత పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరగ కలిపింది ఒక 3 days తర్వాత తిరగ కలపాలి. అంటే ఆ రోజు దాంట్లో ఏం తక్కువైనాయో అవన్నీ చూసి మళ్ళీ వేస్తారు. ఇప్పుడైతే తిరగ కలుపుతున్నారు పచ్చడిని. 3 days అయింది, అందుకే ఇప్పుడు కలుపుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఏదైతే తక్కువైందో అది వేస్తారు, అలాగే ఆయిల్ వేస్తారు. పికిల్లో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ ఉండాలి, లేకపోతే అది త్వరగా పాడైపోద్ది. ఆయిల్ ఎక్కువ ఉంటే నిలవ ఉంటుంది ఎక్కువ పికిల్ ఎప్పుడు కూడాను. అలాగే మనం పచ్చడి స్టోర్ చేసుకున్నప్పుడు డబ్బాలో కొంచెం కింద ఆయిల్ వేసుకు పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించాను కదా అలాగా. ఎన్ని డబ్బాల్లోకి పెడితే అన్ని డబ్బాల్లో కూడా కింద ఆయిల్ వేస్తారు. అలాగే మనకి ఇయర్ మధ్యలో ఎప్పుడన్నా ఆయిల్ అది తక్కువగా అనిపించినా మనం ఆయిల్ పోసుకోవచ్చు. మాకైతే కొంచెం ఆయిల్ ఒకటి పోసారు, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయంట, ఏమీ వేయలేదు తిరగ కలిపినప్పుడు. ఇప్పుడైతే అన్నిటిలోనూ కూడా మనం పైన సమానంగా పెట్టుకోవాలి, లేకపోతే త్వరగా పాడైపోద్దంట. మేమైతే లాస్ట్లో దాంట్లో పచ్చడి తెర కలిపేసాక డబ్బాల్లో పెట్టేసిన తర్వాత దాంట్లో రైస్ కలిపి అందరూ తింటాము. చాలా బాగుంటుంది అదైతేని టేస్ట్. కానీ ఇయర్ మేము పచ్చడి కలిపినప్పుడు లేని వాళ్ళని మేము తినలేదు, మా మమ్మీ వాళ్ళు అయితే తిన్నారంట. చాలా బాగుంటుంది.